వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నాం ఫ్రెండ్స్. సిద్దిపేట అంగడి ప్రతి బుధవారం రోజున జరుగుతుంది. ఈ వారం మేకలు కానీ గొర్రెలు కానీ బాగానే రావడం జరిగింది. వాటి రేట్లు ఏ విధంగా కూడా తెలుసుకుందాం. టైమింగ్ వచ్చేసి 9 గంటల నుంచి 2 గంటల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అంగడి మన సిద్దిపేట డిస్ట్రిక్ట్, సిద్దిపేట నుంచి మన బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ఇది అంగడి. ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. అన్న ఎన్ని మేకలు తెచ్చిర్రు? ఎన్ని మేకలు? 16 మేకలు తెచ్చిరా. పిల్లలు ఎన్ని ఉన్నాయండి కాళ్ళ కింద? 11 పిల్లలు, 16 మేకలు. ధర ఏముందన్న? 14.5. బార్గింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం బేరం చేసుకోవచ్చు కదా, బేరం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు 16 మేకలు, 11 పిల్లలు. ఏలువాడికి పనిచేస్తాయి, పిల్లలు ఫ్రీగా వస్తాయి. 11 పిల్లలు ఫ్రీగా వస్తాయి. మేకలు ఏలువాడికి పనిచేస్తాయి ఫ్రెండ్స్. మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి, సైజు మీద ఉన్నాయి మేకలు. 16 మేకలు, 11 పిల్లలు, పిల్లలు ఫ్రీ. 14,500 చెప్తాడు ఒక్కటి ఈచ్ వన్ మేక. మనం రేటు మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. మేకలు మాత్రం మంచి సైజు ఉన్నాయి, మన ఏలువాడికి పనిచేస్తాయి. ఈ సైజు పిల్లలు ఉన్నాయి. ఎన్ని మేకలు తెచ్చినావా? 14 మేకలు తెచ్చినావా? పిల్లలు ఎన్ని ఉన్నాయి? 7 పిల్లలు కాళ్ళ కిందనా? 7 పిల్లలు కాళ్ళ కింద 14 మేకలు ఫ్రెండ్స్. ఏలువాడి మేకలు. మేకలు మంచిగానే ఉన్నాయి, సైజు మన ఏలువాడికి పనిచేస్తాయి, కాచుకోవడానికి పనిచేస్తాయి ఇవి. 14 మేకలు, 7 పిల్లలు. ధర ఏముందన్నా? 11.5. ఈచ్ వన్ 11.5 చెప్తాడు మేకలు. మనం బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఈ పిల్లలు కాళ్ళ కింద వస్తాయి. చిన్న పిల్లలు 7 పిల్లలు ఉన్నాయంట. పిల్లలే 3,000 అవుతాయి. 3,000 అవుతాయి, 4,000 అవుతాయి. 11.5 చెప్తాను. రీజనబుల్ రేట్ అయిపోయింది అన్న కూడా, మనం మాట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది, బేరం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సైజు ఉన్నాయి మేకలు. అన్నీ మొత్తం జట్టి మీద చెప్పి రేటు. ఎన్ని ఉన్నాయి సుడిగోళ్ళు? ఇలా 20 గొర్రెలు ఉంటాయి. 20 గొర్రెలు, 4 పిల్లలు. గొర్రెలు మాత్రం సుడిగోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సైజు గొర్రెలు ఉన్నాయి. 20 గొర్రెలు, సుడిగోళ్ళు, 4 పిల్లలు ఉన్నాయి. ధర ఏముంటామే? 11,000తో చెప్తున్నాను ఫ్రెండ్స్. బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. గొర్రెలు మాత్రం మంచి సైజు మీద ఉన్నాయి. గొర్రెలు ఇట్లున్నాయి గొర్రెలు ఇవి. 11,000తో చెప్తాను, మనకు మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. 4 విలతల గొర్రెలు ఉన్నాయి, 20 సూడి గొర్రెలు ఉన్నాయి. పొట్టేలు కూడా వేద్దారనా? పొట్టేలు కూడా వేద్దారంట ఫ్రెండ్స్. ఇరుతుంది పొట్టేలు. అంతే అంతే అంతే. మన సబ్స్క్రైబర్లు అడుగుతారు, ఇప్పుడు వీడియో పెడదాం వాళ్ళకు కూడా. ఇది ఎన్ని పిల్లలు తెచ్చినావు తమ్మి? 50 పిల్లలు తెచ్చినావా? 50 పిల్లలు అన్ని పొట్టేలే కదా? ఏం ధర ఉంది తమ్మి? 13.5 జత 13.5 చెప్తాను ఫ్రెండ్స్. బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. అన్ని కొమ్మెలిన పిల్లలే ఉన్నాయి, అన్నిటి కొమ్మెల్ని. 14.5 చెప్తాడు, బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. 13.5గా? 13.5 జోడి, మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. అన్ని పొద్దులేనా? ఓకే ఓకే ఓకే. ఏం ధర ఉన్నాయన్న పొద్దులేదు అన్ని జట్టు మీద? అదే అదే అన్ని జట్టు మీద చెప్పు రేటు. ఓకే. గొర్రెపోతులు 2, 8 మేకపోతులా? రేట్ చెప్పు. రేటు రేటు చెప్పే. ఈచ్ వన్ 8,000 కూడా చెప్తాను మేకపోతు పిల్లలు. ఈ కోత కూడా 8 కిలో వెళ్తుంది కానీ 1000 రూపాయల కిలో చెప్తాను. అదే అదే కానీ 8,000 చెప్తాను ఫ్రెండ్స్. మనం బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. 13, 2 పొట్టేళ్ళు. అదే 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 అదే. కోత వెళ్తా 8 కిలో వెళ్తుందా కోతే? అంతే 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 కానీ అదే అదే అదే. 8 అట. 8
ఈచ్ వన్ 9,000 చెప్తాను ఫ్రెండ్స్. ఇవి కటింగ్ పర్పస్ చదువుకోవచ్చు కూడా. ఇవి మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి. పిల్లలు ఏం లేవా అన్న? పిల్లలు లేవా వీటికి? వీటి పిల్లలేనా ఇవి? 9,000 కూడా చెప్తాను. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. అన్న ఎన్ని పిల్లలు తెచ్చారు? 30 పిల్లలు తెచ్చారా? జోడి ఏముందా అన్న జత? ఈచ్ వన్ 6.5 చెప్తాను ఫ్రెండ్స్. మనం బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఈ సైజు పిల్లలు ఉన్నాయి, అంటే తలకాయలు కిందికి వేసినాయి. అదే 55 తోటి కూడా ఉన్నాయా? 55 చెప్తాడు ఈచ్ వన్. మనం మాట్లాడుకోవచ్చు. నాలుగు మేకలకు ఏం ధర ఉంది? 4 మేకలు 50 చెప్తున్నావు. పిల్లలు ఏం లేవా? ధర బాగానే చెప్తున్నాయి. అదే అదే అదే. ఎన్ని ఉన్నాయి మేకలు మొత్తం? 5. మరకలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకను బట్టి ధరనా? ఇవి ఒక్కొక్కటి అమ్ముతాడ ఫ్రెండ్స్. మేకను బట్టి మరకను బట్టి ధర చెప్తా అంటాడు. ఇంకేం ధర చెప్తున్నావే? ఆడపిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఆడపిల్లలు మరక పిల్లలు ఉన్నాయి. ఈచ్ వన్ 5,000 కూడా చెప్తాడు. ఎక్కువనే చెప్తుండ్రు రేట్లు అయితే. ఎన్ని తెచ్చినా పిల్లలు? 20 పొట్టేలు తెచ్చినావా? 20 పొట్టేలు తెచ్చిన ఫ్రెండ్స్. ధర ఎంత చెప్తున్నావు? ఈచ్ వన్ 85 చెప్తాడు. బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ పిల్లలు మాట్లాడవచ్చు, రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. ఈచ్ వన్ చెప్పిండు 85. ఈచ్ వన్ చెప్పిండు. ఆ సైజు ఉన్న పిల్లలు. మనం బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ సూడి మేకలు అనట. మంచిగా ఉన్నాయి మేకలు మాత్రం. ఈ సూడేనా? అది కూడా మేకలు మాత్రం సూడి మేకలు ఉన్నాయి. 15,000 చెప్తాడు. 3 పిల్లలు కాళ్ళ కింద. మేకలు మాత్రం మంచి సైజు మీద ఉన్నాయి. ఈ వారం పిల్లలు కానీ గొల్లు కానీ తక్కువనే వచ్చినట్టు అనిపిస్తున్నాయి, ఏం రాలేదు. ఇవి మొత్తం మొగయి అంటే ఇవి ఒక 5 ఆడి ఇదే మొగయి అన్నా. 20 పొడేళ్ళు 65 చెప్పినావు. బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. 65 చెప్పిండు. అంగట్లో తక్కువనే రావడం జరిగింది ఈ వారం. ఈ మేకపోతులా ఇవి బ్రదర్? అన్ని మేకపోతులేనా? జట్టి మీద ఏం రేటు ఉన్నాయి ఇవి పోతులు? ఎంత? 8,000 చిల్లర ఉన్నాయా? ఈచ్ వన్ 8,000 చెప్తాను ఫ్రెండ్స్. బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి పోతులు? ఎన్ని కొట్టుకొచ్చారు? 28 పోతులు తెచ్చారా? మన లోకల్ పోతులు ఫ్రెండ్స్ ఇవి. 28 లోకలేనా? లోకలే. 28 తెచ్చినట. 8,000 చెప్తాను, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ ఉంటుంది. నల్లబోతులు. పొట్టేలు ఎన్ని ఉన్నాయా? ఇలా 30 పొట్టేలు పిల్లలు ఉన్నాయా? ఏం ధర ఉన్నా పొట్టేలు పిల్ల? 6,000 కూడా చెప్తున్నావా? ఈచ్ వన్ 6,000 కూడా చెప్తాను, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ ఉంటుంది. 30 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. ఇలా ఈ పెద్ద పొట్టేలు ఏం చెప్పినావే? 16,000. పెద్ద పొట్టేలు 16,000 చెప్తాను ఫ్రెండ్స్. మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ ఉంటుంది. మంచి సైజు మీద ఉంది పొట్టేలు. పిల్లలు మాత్రం 6,000 కూడా చెప్తున్నాం. పిల్లలు ఈ జత పిల్లలు 6,000 చెప్తున్నాయి. కొన్ని గొల్లు ఉన్నాయి. గొల్లు ఏం ధర చెప్తున్నాయి? ఇవి పెద్ద గొల్లు 8,000 కూడా. గొల్లు 8,000 కూడా చెప్తాను, మనకు బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఈ సైజు గొల్లు ఉన్నాయి.
అంటే కటింగ్ పర్పస్ ఉన్నాయా? కటింగ్ పర్పస్ అంటే గొల్లు రీజనబుల్గా చెప్తుండే. ఎక్కడి నుంచి వచ్చినా? లోకలేనా? సిద్దిపేటనా? అన్న ఎన్ని మేకలు తెచ్చారు? చెప్పు ఎన్ని తెచ్చారు మీరు? మేకలు ఎన్ని తెచ్చారు? 30 మేకలు తెచ్చారా? పిల్లలు కాళ్ళ కింద ఎన్ని ఉన్నాయి? కాళ్ళ కింద ఏం లేవా? 30 మేకలు తెచ్చారు. ఈ పిల్లలు విడివిడిగా అమ్ముతావా ఇవి? ఓకే ఓకే, పిల్లలు మాత్రం విడివిడిగా అమ్ముతారట. 30 మేకల ధర ఏముందన్న? ఈచ్ వన్ 14,000 కూడా చెప్తాడు. మనం బార్గెనింగ్ ఉంటుంది, రేటు మాట్లాడుకోవచ్చు. వీళ్ళ వాడికి కొన్ని పని చేస్తాయి. ఇలా పిల్లలు మాత్రం ఈ అంటుండ్రు విడివిడిగా అమ్ముతారట అవి. సాగు అంటే పిల్లలు ఇస్తావా? అదే అదే మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అంతే అంతే. ఎన్ని తెచ్చారన్నా పోతులు? 6 పోతులా? 6 అమ్మేటియే కదా. ఏం ధర ఉంది 6 పోతులకి? ఏం చెప్పు ధర చెప్పు. 13,000 ఈచ్ వన్ 13,000 చెప్తాను. మనం మాట్లాడుకోవచ్చు రేటు. ఈ సైజు ఉన్నాయి మేకపోతులు. 13,000 కూడా చెప్తాను. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. ఏం ధర చెప్తున్నావు? 82 చెప్తున్నావా? ఎన్ని పోతులు ఉన్నాయి తమ్మి? 11 పోతులు ఉన్నాయి. 82 చెప్తాను. మనకు బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. అంటే బలంగా ఉన్నాయి పోతులు. కిందికి ఉన్నాయి, కిందికి మొక్కలు వేసినాయి. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ పిల్లలు 12,000 జత కొన్నారట. పెద్ద పిల్లలు 40 పిల్లలు, పోతు పిల్లలు జత 12,000 కొన్నారట వాళ్ళు. పిల్లలు అంటే పిల్లలు మేకలు విడివిడిగా అమ్ముతారు వీళ్ళు. పెద్ద సైజు ఉన్నాయి మేకలు. 12,000 చెప్తున్నట్టు. మేక ఎంత చెప్తున్నావు తమ్మి? 2 పిల్లలు మేకనా? ఎంత చెప్తున్నావు? 16,000 చెప్తున్నాను ఫ్రెండ్స్. పెద్ద సైజు మేక మాత్రం పెద్దగా ఉంది. 2 పోతు పిల్లలేనా? ఈ 2 పోతు పిల్లలు చిన్నపిల్లలు 16,000 చెప్తాడు. మేక మాత్రం మంచిగా ఉంది, మాట్లాడుకోవచ్చు రేటు. 2 పెద్ద పోతులకు ఎంత చెప్తున్నావా? 32,000 చెప్తున్నాం. 32,000 చెప్తారా? 2 పెద్ద పోతులు ఫ్రెండ్స్ 32,000 చెప్తాను. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవి ఈ సైజు పోతులు. తెల్లపోతులు ఫ్రెండ్స్ ఇవి. మన తెల్లపోతులు మేకపోతులు 6,000 కోటి 7,000 కోటి అమ్ముతుంది. ఇవి పెద్దవి. అన్న ఎన్ని మేకలు తెచ్చారు? 7 మేకలు 7 పిల్లలా? 7 మేకలు 7 పిల్లలాట ఫ్రెండ్స్. మేకలు మాత్రం ఏళ్ళ వాటికి పనిచేస్తాయి, కాసుకోవడానికి పనిచేస్తాయి. ఇవి మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి. అన్న ధర ఏం చెప్పినావు అన్న? 15,000 పిల్ల మేక 15,000 చెప్పిండు. ఒక పిల్ల ఒక మేక వస్తుంది, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 7 మేకలు 7 పిల్లలు ఏళ్ళ వాటికి పనిచేస్తాయి ఫ్రెండ్స్. మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఈ పిల్లలు ఒకసారి లేవుతాం. పిల్లలు ఇవేనా? ఇక్కడ ఉన్నాయి పిల్లలు 7 పిల్లలు ఉంటాయి. ఈ సైజు పిల్లలు. మీరేనా మేకలు? ఓకే ఓకే, అదే రేట్లు యూట్యూబ్లో పెట్టడానికి. ఓకే రైట్. 7 మేకలు 7 పిల్లలా? ఫైనల్ ఏమి ఇచ్చి పెడతావు అన్న? 1,00,000 చెప్తున్నావా? ఫైనల్ గుత్తా 1,00,000 చెప్తున్నావు. 7 మేకలకు అంతే అవుతుంది కదా నువ్వు చెప్పింది కూడా. ఫైనల్ ఏమి ఇచ్చి పెడతావు మరి? 90 ఇచ్చి పెడతా అంటాను. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయమ్మా పోతీలు ఇవి? అన్ని పోతులేనా? అన్ని జట్టి మీద ఏం ధర ఉంది? 6,000 ఉన్నాయా? ఈచ్ వన్ 6,000 చెప్తుంది. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. 6,000 చెప్తుంది. కటింగ్ పర్పస్ మేకలు ఫ్రెండ్స్. మేకలు మాత్రం చాలా ఎక్కువ వేసుకోవచ్చు, డీసెంట్ నింపుకోవచ్చు మేకలు ఇవి. ఇవన్నీ కటింగ్ పర్పస్ పోతాయి మేకలన్నీ.
చూడు యూట్యూబ్ పోయిన సంవత్సరం నుంచి నడుతుంది కదా అన్న చూడు. పోయిన సంవత్సరం నడుతుందా? పోయిన వారం వచ్చినావు కదా చూసినావు. ఖచ్చితంగా ఉంటుంది, వారం ఉంటుంది. యూట్యూబా? కటింగ్ పర్పస్ మేకలు ఫ్రెండ్స్. రేటు కూడా తెలుసుకుందాం, ఏం చెప్తారు ఇవి, ఏం రేట్లు ఉన్నాయండి అవి? మేక చూసి రేట్ ఉంది. మేక చూసి రేటు ఉందా? ఇప్పుడు ఆ మేకలు ఏమున్నాయా రేటు? అది 10,000 కడిగి ఉంది మేక. 10,000 తోటి ఉన్నాయా? మేకను బట్టి రేటు ఉంటుందట ఫ్రెండ్స్. 10,000 తోటి ఉన్నాయట. 10,000 నుంచి మొదలు పెడితే 8,000 ఇవి. ఇవి 8,500 అట. ఇవి మనం రేటు మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక గట్లా అంటే వాళ్ళు సీరియస్ అవుతారు. అంతే ఈస్ట్ వన్ 6,000 చెప్తాను ఫ్రెండ్స్. ఇవి ఈస్ట్ వన్ 6,000 చెప్తాను. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. అటో దించలేదు, అటు చూస్తున్నాయి అని చెప్పి. అదే 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 ఎన్ని పిల్లలు తెచ్చారన్న మొత్తం? 26 పిల్లలు తెచ్చారా? 36 తెస్తే ఓకే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయా? అదే అదే ఫైనల్గా ఏం రేట్ వస్తాయి అన్న ఇవి? మరి 50 తోటి ఇచ్చి పెడతాం. మనం మాట్లాడుకుంటే 50 తోటి ఇచ్చి పెడతా అంటుండ్రు. ఈ పిల్లలు 26 పిల్లలు ఉన్నాయి. అన్ని పొట్టేలే కదా? 6 ఏమో ఆడి ఉన్నాయట, మిగతా అన్ని పొట్టేలే. 26 పిల్లల వల్ల ఇవి అవే పిల్లలు, ఇవి కూడా.